హాయ్ ఫ్రెండ్స్, నేను వాసుచిరావరి. ఈరోజు మనం చూడబోతున్నది అరకులో గల ప్రసిద్ధ చాపరాయి జలపాతాన్ని. చాపరాయి ఆంధ్రప్రదేశ్లోని అరకు పాడేరు రోడ్లోని ఒక అందమైన ఆనందించదగ్గ జలపాతం. ఇది చుట్టూ అడవి ప్రదేశంతో చుట్టబడ్డ ప్రముఖ అరకు పర్యాటక ప్రదేశాలలో ఒకటి. ఇది అరకు నుండి 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారానే వీలవుతుంది. మీరు సొంత వాహనాల ద్వారా కానీ లేదా స్థానిక బాడుగు బండ్ల ద్వారా కానీ చేరుకోవచ్చు. ఇది ఐటీడీఏ ప్రాజెక్టులో భాగంగా ఒక ప్రధాన పర్యాటక ప్రదేశంగా రూపాంతరం చెందుతోంది. గతంలో ఈ చాపరాయి సందర్శనకు 10 రూపాయలు వసూలు చేసేవారు. అయితే కనీస సౌకర్యాలు, వసతులు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యేవారు. దీనితో 6 నెలల క్రితం పాడేరు ఐటీడీఏ ఈ జలపాతాలను అధీనంలోకి తీసుకొని నిర్వహణకు ఉద్యోగులు నియమించింది. ప్రస్తుత ప్రవేశ ధర పెద్దలకు 50, పిల్లలకు 30గా నిర్ధారించబడింది. చాపరాయి మీద సాహసాలు, చుట్టూ నీళ్ళు. ఓకే తమ్మి, నీ చాపరాయి ఇచ్చిన ఫోటోకి ఫోజ్ ఇచ్చిన, బండ మీద డ్యాన్స్ కూడా చేసిన. ఐటీడీఏ టూరిజం సెల్తో కలిసి ఇంజనీరింగ్ విభాగం 35 లక్షల అంచనాతో అభివృద్ధి పనులకు ప్రణాళికలను సిద్ధం చేసింది. ఈ చాపరాయి కాస్కేడ్లో భాగంగా ఇక్కడ పిల్లల పార్కు పర్యాటక ఆకర్షణగా నిర్మించబడుతోంది. మొదటి దశ నిర్మాణ పనులలో భాగంగా ఒక ప్రత్యేక వేదిక నిర్మింపబడి సాంస్కృతిక కార్యక్రమాలకు, ప్రత్యేకించి పర్యాటకులను అలరించడానికి సాంప్రదాయ గిరిజన నృత్యాల ప్రదర్శనకు ఉపయోగించబడుతోంది. ఇంతేకాక పర్యాటకుల కోసం గ్రానైట్ సిట్టింగ్ బెంచ్లు, త్రాగునీరు, మరుగుదొడ్లు, దుస్తులు మార్చుకునే గదులు, ఫుట్పాత్లు, అందంగా లైటింగ్ సౌకర్యాలను ఏర్పరుస్తున్నారు. వీటిలో కొన్ని ఇప్పటికే పూర్తి కాగా మరికొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. చాపరాయి ఒక పర్యాటక ఆకర్షణ. అరకులోయలోని పెద్ద రాతి ప్రదేశాలపై అంతులేని ప్రవాహాలు అనేకం ఉన్నాయి. విశాలంగా ఉండే ఈ రాతి ప్రదేశాల గుండా ప్రవహించే సహజ నీటి ప్రవాహాల కారణంగా జలపాతం ఉన్న ప్రాంతం పర్యాటకంగా పిక్నిక్లకు ప్రసిద్ధి చెందింది. ఈ భారీ రాళ్లపై నీళ్లు జాలవారడం, ఈ ప్రవాహం అంతగా ప్రమాదకరం కాకపోవడం వల్ల పర్యాటకుల ఆకర్షణ మెండుగా కలిగి ఉంది. ఈ చాపరాయి జలపాతం నిట్ట నిలువుగా కాక ఇక్కడ బండరాలపై ఏటవాలుగా ప్రవాహాన్ని కలిగి ఉండడం ఒక విశేషం. దీనివల్ల నీళ్ళలో దిగి స్నానం చేయడం సాధ్యపడుతోంది. సందర్శకుల కేరింతలతో ఈ ప్రదేశం మారుమోగుతోంది. చాపరాయి ఎంజాయ్మెంట్, చాపరాయి వాటర్ ఫాల్స్. వర్షాకాలంలో నీటి ఉధృతి ఎక్కువ కనుక ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువ. శీతాకాలంలో అంత ప్రమాదకరంగా ప్రవాహ ఉధృతి ఉండదు కాబట్టి చాపరాయి సందర్శనకు పర్యాటకులకు అనుకూలం.
జలపాతం వద్ద ప్రవాహ ఉధృతిని అనుసరించి మెరుగైన భద్రతా చర్యలను ఇక్కడ అధికారులు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. సరదాగా ఎంజాయ్మెంట్కు అనుకూలంగా ఉన్న ఈ చాపరాయిని మీరు కూడా వీలును బట్టి ఒకసారి చూసేయండి. పిల్లలు పెద్దలు సరదాగా ఎంజాయ్ చేయదగ్గ ఈ చాపరాయి జలపాతం మీకు నచ్చిందనే భావిస్తూ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు కొంత సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఉంటాను మరో మంచి వీడియోతో త్వరలోనే మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే, బాయ్. మీ వాసు చిర్రావురి.